యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నేత. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఓ మారుమూల గ్రామంలో పుట్టిన రేవంత్ ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండానే అత్యున్నత స్థాయికి ఎదిగాడు. జెడ్పీటీసీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన అతి తక్కువ కాలంలోనే రాజకీయ చతురతో సీఎం స్థాయికి చేరుకున్నాడు. తాజాగా తన పొలిటికల్ జర్నీపై రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓ టీవీ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన రేవంత్ కేవలం జేబులో 150 రూపాయలతో హైదరాబాద్ వచ్చానని అన్నారు. తాను ముఖ్యమంత్రి అవుతానని కలలో కూడా అనుకోలేదని చెప్పారు. జెడ్పీటీసీగా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా, ఆ తర్వాత 2 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఇప్పుడు సీఎంగా మీ ముందున్నానని చెప్పారు. ఇదంతా ప్రజల ఆశీర్వాదమేనని చెప్పుకొచ్చారు. తెలంగాణకు 2వ ముఖ్యమంత్రిగా తన పేరు చిరస్థాయిలో నిలిచిపోతుందని రేవంత్ వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా 100 ఏళ్ల ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. అతి తక్కువ కాలంలోనే కేసీఆర్ దగ్గర కుర్చీ లాక్కున్నానని, ఇక కేసీఆర్ వద్ద లాక్కోడానికి కూడా ఏం లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పోటీ పడితే కేసీఆర్ ను స్వాగతిస్తానని చెప్పారు. నిర్దిష్టమైన ప్రణాళికతో పనిచేస్తున్నానన్న రేవంత్ కాంగ్రెస్ లో తనకు ఎవరు ప్రత్యర్థులు లేరని అన్నారు. అందరూ తనకు సహచరులే అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా నాకు అందరూ గౌరవిస్తారని, తాను తెలంగాణ కాంగ్రెస్ లో పెద్దోడిని కాబట్టి తాను కూడా ఎవరిని బాధ పెట్టేలా మాట్లాడనని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం వెనుక హరీష్ రావు కుట్ర ఉందని రేవంత్ అనుమానం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో కేసీఆర్ స్థానాన్ని హరీష్ రావు లాక్కున్నారని విమర్శించారు. కేసీఆర్ రాకపోవడం వల్ల హరీష్ రావు ఒక్కడికే లాభం జరుగుతుందని అన్నారు. తానైతే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.